వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. That's all in న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. డీటెయిల్స్లోకి వెళ్దాం. ఏపీ సంప్రదాయానికి విరుద్ధంగా టీడీపీ నిర్ణయాలు తీసుకుంటుంది. పీఎస్సీ పదవిని అధికార పార్టీ దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ప్రజా పద్దుల కమిటీకి ఎన్నికకు అనివార్యం కానుంది. 1966 నుంచి ఉన్న సంప్రదాయానికి విరుద్ధంగా టీడీపీ నిర్ణయం తీసుకుంది. పీఎస్సీ చైర్మన్ పదవి వైఎస్ఆర్సీపీకి రాకుండా టీడీపీ ప్లాన్ చేస్తోంది. ఎమ్మెల్యే కోటాలో 9 మంది సభ్యుల స్థానాలకు 10 నామినేషన్స్ దాఖలు చేశారు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. టీడీపీ తరపున శ్రీరామ్ రాజగోపాల్, బివి జయనాగేశ్వరరెడ్డి నామినేషన్ వేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. దశాబ్దాల తరబడి వస్తున్న సంప్రదాయానికి తూట్లు పొడిచే ప్రక్రియకు నాంది పలికినట్టే అనుకోవచ్చా? గత ప్రభుత్వంలో కూడా చూసాం మనం, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు పీఎస్సీలో ఉంటారు. ఇప్పటివరకు దాదాపుగా 1966 నుండి ఇప్పటి వరకు ఇటువంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఇప్పటి వరకు కూడా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరు ఉంటారో ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేనే పిఎస్సీ చైర్మన్ గా నియమించడం అన్నది సంప్రదాయంగా వస్తుంది. దాదాపుగా 1966 నుండి ఇప్పటి వరకు కూడా సుమారుగా 6 దశాబ్దాల కాలం పాటు ఇదే సంప్రదాయాన్ని అన్ని శాసనసభలు ఫాలో అయ్యాయి. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ సంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చేలాగా పిఎస్సీ చైర్మన్ పదవిని కూడా తమ అధికార పక్షానికి దక్కించుకునేందుకు ఒక వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఇందుకోసం పిఎస్సీ చైర్మన్ కి సంబంధించి నిన్న ఎన్నికల పిఎస్సీ సభ్యులకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ తో ఎన్నికకు అనివార్యమైనటువంటి పరిస్థితిని సృష్టించింది. మొత్తం 9 మంది శాసనసభ్యులు పిఎస్సీ సభ్యులుగా ఎన్నికైతే అందులో ఒకరిని చైర్మన్ గా ఎన్నుకుంటారు. 3 శాసన మండలి నుండి ప్రాతినిధ్యం వహిస్తారు. అయితే ఈ 9 మందిలో 9 నామినేషన్ దాఖలైతే ఏకగ్రీవంగా ఆ ఎన్నిక జరిగి అందులో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని పిఎస్సీ చైర్మన్ గా సాంప్రదాయబద్ధంగా నియమించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆ పిఎస్సీ చైర్మన్ కి సంబంధించి ప్రతిపక్షానికి రాకుండా ఉండడం కోసం ఈ ఎన్నికకు తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ పిఎస్సీ సభ్యుడికి నామినేషన్ వేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల నుండి మరొక 9 మంది వేశారు. సో ఇప్పుడు 9 పిఎస్సీ సభ్యుల స్థానానికి 10 మంది నామినేషన్ దాఖలు చేస్తుంటాయి. ఇప్పుడు ఎన్నిక నిర్వహించి సభలో 164 మంది శాసనసభ్యులు మాకు బలం ఉంది కాబట్టి సో 9 పిఎస్సీ సభ్యుల స్థానాలు కూడా మేమే దక్కించుకొని అందులో మా అధికార పక్షం నుండే ఒక చైర్మన్ ఎన్నుకునేటువంటి ఒక వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ తెరపైకి తెచ్చింది. ఇది ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ని అనేక దశాబ్దాలుగా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఇంత సంప్రదాయానికి విరుద్ధంగా ఎందుకు అధికార పక్షం? ఎందుకంటే ప్రజాపద్దుల కమిటీ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెక్ లాగా ఉండాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి వ్యయాన్ని అసెంబ్లీ అనుమతి చేసేటువంటి ప్రతి ఒక్క పద్ధతిని కూడా ప్రజా పద్ధతి కాబట్టి అది ఆ పద్ధతిని ఆడిట్ చేసేటువంటి, మానిటర్ చేసేటువంటి, అందులో లోపాలు ఏమన్నా, అవినీతి ఏం జరిగినా లేకపోతే నిధుల మళ్లింపు జరిగినా అటువంటి అంశాలన్నింటినీ కూడా సమీక్ష చేసేటువంటి అధికారం పిఎస్సీకి ఉంటుంది. సో అందులో ప్రతిపక్షం ఉంటే తమకు ఇబ్బందులు వస్తాయని తెలుగుదేశం పార్టీ భావించిందో లేదా అసలు సాంప్రదాయానికి విరుద్ధంగా ఇప్పుడు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ 3 పక్షాలకు సంబంధించినటువంటి మంత్రులే ఉన్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం పద్ధతుల్ని, ప్రభుత్వ పక్షంలో ఉన్న వాళ్ళని సమీక్ష చేసేటువంటి ఒక విధానాన్ని తెలుగుదేశం పార్టీ తెరపైకి తేవడం అన్నది ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ రోజు నిన్న ఏకగ్రీవం కాలేదు కాబట్టి ఈ రోజు శాసనసభ సమయంలోనే దీనికి సంబంధించి ఎన్నిక నిర్వహించేటువంటి అవకాశం, దానికి సంబంధించిన షెడ్యూల్ ఈ రోజు అసెంబ్లీలో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సతీష్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.